కాకుండా ఇవాళ ఏదో చేసి ఇరికిస్తాం. ఏం చేసిండు నరేందర్ రెడ్డి? ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి మీద ఓడిపోయిండు. ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించడా? ఆపదున్న ప్రజలు రారా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి? కార్యకర్తల నాయకులు రారా? ఆపద వస్తే మాట్లాడారా? అక్టోబర్ నెల మొత్తం మొన్న ఘటన జరిగే వరకు ఆయనకు ఒక 60-70 కాల్స్ వస్తే 80 సార్లు మాట్లాడినని దుష్ప్రచారం చేస్తున్నారు మీడియాలో. ఒకరోజు మాట్లాడినా అండి? ఆపద ఉన్న కార్యకర్తలు మాకే రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటే కార్యకర్త 10 సార్లు చేస్తాడు. యాంగ్జైటీ అది. కార్యకర్తలకు ప్రజలకు ఉండేటువంటి యాంగ్జైటీ కొద్దీ పలుమార్లు చేస్తారు. ఫోన్ చేయడం కూడా నేరమా? తప్ప? మరి అదే మీకు ప్రామాణికమైతే అక్కడున్న కార్యకర్తలు ఎవరో నరేందర్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చేసిండ్రు కాబట్టి, ఆ నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి చేసిండ్రు కాబట్టి కేటీఆర్ కూడా పాత్ర ఉందని ఏదో చిలిపి చిన్నపిల్లల శాస్త్రాలు. ఇలా చిల్డ్రన్స్ డే, పండిట్ నెహ్రూ యొక్క పుట్టినరోజు, బాలల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా పిల్లల చేష్టలాగా చేస్తా అంటేనంటే మీ పరువే పోతుంది. ఎంత ఉందా ఉండాలి అసలు? ఏమా కక్ష మనస్తత్వం? ఎందుకు ఆ తొందరపాటు? నరేందర్ రెడ్డికి ఫోన్లు వస్తే నరేందర్ రెడ్డి అక్యూజ్ అవుతాడా అండి? నాకు అర్థం కాదు. మరి అదే ప్రామాణికమైతే నరేందర్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఫోన్కు కేటీఆర్ గారు బాధ్యులైతే, కేటీఆర్ గారికి ఫోన్లు వచ్చినందుకే ఆయన కారణమైతే, మరి వెంబడే కేటీఆర్ గారు అదే రోజు స్థానిక జిల్లా వ్యవసాయ అధికారులకు మాట్లాడినరు. అదే రోజు